తమ సమస్యల పరిష్కారానికి గ్రామీణ డాక్ సేవకులు ఆందోళన బాటపట్టారు. ఒక్కరోజు దేశవ్యాప్తంగా నిరసన దీక్ష చేస్తూ అబిడ్స్లోని డాక్ సాధన్ కార్యక్రమంలో గ్రామీణ డాక్ సేవకుల ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం తపాలా శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని జేఏసీ చైర్మన్ కోటేశ్వరరావు ఆరోపించారు. పరిమితికి మించిన పని పంటలు తమతో పని చేయించుకుని శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. 8 గంటల నిర్ణీత 10 గంటలతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని జేఏసీ చైర్మన్ కోటేశ్వరరావు కోరారు. తమ 11 డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో గ్రామీణ డాక్ సేవకులు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ నేను. ఈనాడు జీడీఎస్లకు సంబంధించిన అనేక సమస్యల మీద ఆల్ ఇండియా లెవెల్లో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు డాక్ సాధన్ అబిడ్స్ నందు మరి వేలాది మంది జీడీఎస్లతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీడీఎస్లందరూ కూడా దీనిలో పాల్గొని సోదరులందరూ జీడీఎస్ల యొక్క ముఖ్యమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వం మీద ఈ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తేవడానికి చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 11 రకాలైనటువంటి డిమాండ్లు ఏమైనవి, అవి చాలా న్యాయమైనవి, చాలా చట్టబద్ధమైనవి. వీటన్నిటిని కూడా పరిష్కరించే వరకు కూడా మా